మిగిలిన 18 పురాణములను సూతుడు చెప్పినా రోమహర్షణుడు చెప్పినా భాగవతాన్ని ప్రవచనం చెయ్యడం కోసమే పుట్టినటువంటి మహానుభావుడు శుకబ్రహ్మ. ఆయన వినా అన్యులు చెప్పడానికి అధికారం లేదు, ఆయనే చెప్పాలి. అందుకే ఆయన నిస్సంగి, ఆయన ఎప్పుడూ వైరాగ్యంతో ఉంటాడు. ఆయనకి దేని మీద కోరిక లేదు, దేని గురించి బెంగలేదు. అటువంటి వాడు ఒక్కడుట చచ్చిపోతావంటే ఏడవకుండా చచ్చిపోతానని తెలిసిపోయింది, ఈలోగా ఏం చేస్తే ఇక చచ్చిపోవలసిన అవసరం ఉండదు, అంటే మళ్ళీ చచ్చిపోవాలంటే మళ్ళీ పుట్టాలి అంటే అసలు చచ్చిపోవడం అంటే ఇదే ఆఖరి చచ్చిపోవడం అవడానికి ఏది వినాలో నాకు అది చెప్పండి అని అడిగిన వాడు ఒక్కడే ఒక్కడున్నాడు. ఇన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోతే ఒక్కడు అడిగట, వాడికి నేను చెప్పాలని బయలుదేరాడు. ఆయన సామాన్యుడుగాడు. దేవీ భాగవతంలో వ్యాస భగవానుడే ఆయన గురించి చెప్తూ అంటాడు, అంతరిక్షత్పపాతోర్వాం కమండలస్తథా దివ్య. ఆయన కోసమని చెప్పి శుకబ్రహ్మ పుట్టినప్పుడు అంతరిక్షంలోంచి పడ్డాయిట కమండలము, ఆయన తపస్సు చేసేటటువంటి తపోదండము, అవన్నీ కూడా. అంతటి మహనీయుడు. ఎప్పుడు 16 ఏళ్ల వయస్సులో ఉంటాడు. కామాన్ని జయించినటువంటి వాడు, ఇంద్రియములను జయించినటువంటి వాడు, బ్రహ్మవేత్త. ఎప్పుడు బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. శంకర భగవత్పాదులు ఒక చోట భాష్యం చేస్తూ అంటారు, కర్మ అనుభవించవలసిన అవసరం లేకుండా కేవలము జ్ఞానంతో పాపపుణ్యముల ప్రసక్తి లేకుండా వచ్చినటువంటి వారు ఇద్దరే, ఒకరు శుకబ్రహ్మ, ఒకరు వామదేవుడు. అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ పేరెత్తితే చాలు. ఆయన నడిచి వస్తూ ఉంటే ఆయన అందాన్ని చూసి, ఆయన యొక్క శరీర భ్రాంతి లేని స్థితిని చూసి పిల్లలందరూ గేలి చేస్తూ ఆయన వెంటపడి అరుచుకుంటూ వస్తున్నారు. నిస్సంగి. ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం ఏ ఇంటి ముందు శుకబ్రహ్మ నిలబడడం. ఎందుకని అంటే అలా నిలబడితే మళ్ళీ వాళ్ళతో సంఘం కలుగుతుందేమో, వాళ్ళతో అనుబంధం, వాళ్ళు మనసులో ప్రవేశించడం, మళ్ళీ ఏదో వాళ్ళు నేను ఓ అనుబంధం. ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఇలా ఎన్ని పెరిగిపోతే భగవంతుడికంత ఇరుకైపోతుందని ఎక్కడ ఉండడు. ఆవు పాలు పితికిన కన్నా ఎక్కువసేపు నిలబడడం. అటువంటి మహానుభావుడు పరీక్షిత్తు యొక్క కోరిక విని పరీక్షిత్తుకి భాగవతం చెప్పడానికి బయలుదేరి వచ్చాడు. ఆశ్చర్యం ఏమిటంటే సనాతన ధర్మంలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ ఒక్కడికే ప్రబోధం చేయబడ్డాయి. పరీక్షిత్ ఒక్కడి కోసమే శుకబ్రహ్మ భాగవతం చెప్పాడు.